నమస్తే సార్. నమస్తే. సార్ ఇంకేం చూస్తారు సార్ మీరు ఇవి కాకుండా? ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ చూస్తాను, ఓకే, ఫేస్ రీడింగ్ చూస్తాను, సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను, అలానే గ్రాఫాలజీ ఎలా ఎలా రాస్తున్నారు రాసే దాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, సిగ్నేచర్ రైటింగ్ రెండు కూడా రెండు చూస్తాను. మ్యారేజ్ డేట్స్ చూస్తాను, మ్యారేజ్ అయిన వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ మ్యారేజ్ డేట్స్ ఎలా ఉన్నాయి దాని మీద కూడా మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుందమ్మా. ఇవన్నీ చూసుకొని మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఒక శాస్త్రం పట్టుకోవడం వల్ల ఉపయోగం లేదమ్మా, ఇలా అన్ని శాస్త్రాలు చేయడం వల్ల బాగా ఉపయోగంగా ఉంటుంది. రైట్ సార్, మనం ఇంకా దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. సార్, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క మహిళకి సాధారణంగా యావరేజ్గా ఉన్నటువంటి సగటున ఒక 8 మందికి దగ్గరగా పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేవి సర్వసాధారణం అవుతున్నాయి. మరి లైఫ్ స్టైల్ నుంచి ఎంత మార్పు తెచ్చుకుందామన్నా కూడా అవ్వని పరిస్థితుల్లో మీరు ఇచ్చే సలహాలు ఏంటి? నేను చెప్పేది, ఇంతకుముందు లేడీస్ ఎక్కువగా సంతకాలు పెట్టేవాళ్ళు కాదు, ఎక్కువ చదువుకోలేదు కాదు, అప్పుడంతా బాగానే ఉన్నవాళ్ళు. ఇప్పుడు అందరూ ఇంజనీరింగ్లు, ఎంబీఏలు అన్నీ చేసి ప్రతి చోట సైన్లు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆడపిల్లలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజను నేను రీసెర్చ్ చేసినంతవరకు సంతకం పెట్టి కింద పార్ట్ కట్ చేస్తారు. మీ సిగ్నేచర్ అంటే మీ హ్యూమన్ బాడీ, అంటే మీ బదులు మీ సంతకం వెళ్తే బ్యాంకులో మనీ ఇస్తారు. అంటే మీ బదులు ఎవరు వెళ్ళింది? మీ సంతకం వెళ్ళింది. ఎక్కడికైనా మీ సంతకం వెళ్తే అక్కడ అది వర్క్ చేస్తుంది. అంటే మీ హ్యూమన్ బాడీ బదులు అది వెళ్ళిందని కదా. ఈ ఆడపిల్లలు ఏం చేస్తున్నారంటే సంతకం పెట్టి కింద పార్ట్ కట్ చేస్తారు, అంటే గీత కొడతారు. ఆ గీత వచ్చి ఈ లెటర్స్కి టచ్ అయింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎస్, ఇది ఒక అద్భుతమైన సైన్స్. ఎందుకంటే నేనేం చెప్పాను, నీ సిగ్నేచరే నీ బాడీ కదా. నీ బాడీలో నువ్వు ఎక్కడ కట్ చేస్తున్నావు? కింద పార్ట్ కట్ చేస్తున్నావు. కింద పార్ట్ కట్ చేస్తే నడువు నుంచి కాళ్ళ వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదా యాక్సిడెంట్స్ అవుతాయి, లేదా దెబ్బలు తగులుతాయి. ఇదంతా కూడా ఒక ఈ లైన్ గీయకపోవడం బెటర్ అంటారా? గీయపోవడం బెటర్, లేదా కొంచెం కిందగా కొట్టాలి. అదే నేను నేర్పించేది, అసలు టచ్ చేయకుండా. ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళ పేరెంట్స్తో చెప్పింది నేను మ్యారేజ్ చేసుకోనని. ఎందుకంటే నాకు ఇలా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ నాకు చాలా పాజిటివ్గా ఆలోచించిన ఒక అమ్మాయి. సరే, వాళ్ళ నాన్నగారు నా దగ్గర తీసుకొచ్చారు. ఇలా మా పాప మ్యారేజ్ చేసుకొని అంటుందండి, ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతుందంటే అమ్మాయికే చూపించా. అమ్మ, నీ చేస్తున్న తప్పిదమ్మా, ఇందువల్ల నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని సిగ్నేచర్ మార్చా. అమ్మాయికి పీసీఓడి ప్రాబ్లమ్స్ తగ్గిపోవడం కాకుండా పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుడితే ఆ పిల్లలకు కూడా నేనే పేరు పెట్టా. ఇంత గొప్ప శాస్త్రం అమ్మ. ఇక్కడ ఏంటంటే ఏదైనా కానీ ప్రయత్నం చేయాలంట. ఇదంతా వంకాయలంటే ఎస్, ఇది వంకాయ బెండకాయ నేను కాదన్నా. ఏదైనా ప్రయత్నం చేసి మార్పు వచ్చింది అనుకో, లైఫ్లు సెట్ అయిపోతున్నాయి కదా.